పూజ చెయ్యడం అలవాటైతే, ఈ 5 ఉపచారములు శ్రద్ధతో చేయడం అలవాటైతే, ప్రతి వారికి నిత్య జీవితంలో ధర్మాచరణం అలవాటైపోతుంది తనంత తాను. ఎందుకనంటే ఎలా వాడుకుంటాడు ఇంద్రియాల్ని? అదుపు తప్పి వాడడు. ఎవరూ అలా వాడలేదనుకోండి, సమాజంలో శాంతి భద్రతకి లోటు ఎక్కడొస్తుంది? దేశము ఈ దేశమునందు ధర్మము ప్రధానము అన్నది సర్వత్రా ప్రచారమై ఒకనాడు ఈ దేశమునకు ఎంత కీర్తి ఉందో అంత కీర్తి మళ్ళీ నిలబడుతుంది. కాబట్టి దేవతల యొక్క పూజ విధింపబడింది అంటే భగవంతుడు దాన్ని విధించింది నిత్య జీవితంలో మనం ధర్మాచరణం చేసేటట్టుగా మన బుద్ధిని మనం మలచుకోవడం కోసమే దానిని మనకిచ్చాడు. అతిథి పూజ చెయ్యమని చెప్పాడు. అన్నిటికన్నా ఈశ్వరుడికి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ఒకరికి పెట్టడం అన్న మాట లోకంలో ఏ ఇతర ప్రాణికి లేదు. తనంత తానుగా ఒకరికి ఇవ్వడం అన్నది ఒక్క మనిషి మాత్రమే చేస్తాడు. మనం ఇలా పెట్టినది ఏది ఉందో అదే వచ్చే జన్మలో మనని కాపాడుతుంది. శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అదే. ఏమీ పెట్టనటువంటి ఒక బ్రాహ్మణి అంత దరిద్రం అనుభవించింది. అయ్యో, ఇంటికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు అని ఒక ఎండు ఉసిరిక వేసి శంకరాచార్యుల వారు ఈమె దుష్కర్మ తీసి అనుగ్రహించమంటే అంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి కురిపించింది. అంటే ఒకరికి పెట్టడం అన్నది అంత గొప్ప విషయం. మనం తిన్నది శరీరంగా మారుతూ ఉంటుంది, బలమవుతూ ఉంటుంది, సప్తధాతువులు బలపడతాయి. ఒకరికి పెట్టినది పుణ్యముగా మారుతుంది. ఇక్కడ మీకు ఇన్ని కోటాను కోట్ల రూపాయలు ఉండనివ్వండి, మీరు ఏ అమెరికాయో వెళ్ళారనుకోండి, ఇక్కడ ధనాన్ని మీరు ఎంత తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినా మీకు కొద్దిగా మజ్జిగ కూడా ఇవ్వరు. కానీ దీన్ని డాలర్లుగా మార్చుకున్నారనుకోండి, అమెరికా వెళ్ళినప్పుడు దాన్ని వాడుకొని మీరు కావలసినది పొందవచ్చు. ఇక్కడ మీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని పుణ్యంగా మార్చుకోవడం నేర్చుకో. ఒకరికి పెట్టడం నేర్చుకో. పెట్టడంలో సంతోషం ఉండాలి.